హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి హైటెక్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి క్యాట్రాక్ట్. సో క్యాట్రాక్ట్ అంటే ఏంటి? సో క్యాట్రాక్ట్ అన్నా, శుక్లాలన్నా, కంటి లోపల పొరలు అన్నా ఒకటే ఫ్రెండ్స్. సో అసలు ఈ క్యాట్రాక్ట్ను ఎలా గుర్తిస్తాము? సో ఈ క్యాట్రాక్ట్ ఏంటంటే మనకు ఏజ్తో పాటు కంటి లోపల న్యాచురల్ లెన్స్ ఏదైతే ఉందో అది చేంజెస్ అవుతూ ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఏది చూసినా కానీ బ్లర్గా కనిపించడము, మస్కల్గా కనిపించడము అలా జరుగుతుంది. సో దీన్ని ఇలా జరిగిందంటే ఇది మనము క్యాట్రాక్ట్ వచ్చిందని ఒక సింటమ్. అయితే ఈ క్యాట్రాక్ట్ న్యాచురల్ లెన్స్కి ఏంటి సంబంధం? సో మనకు కంటి ముందు నుంచి వెళ్తురు కంటి లోపల రెటినాపై పడడానికి మనకు ఈ న్యాచురల్ లెన్స్ కంటి లోపల ఏదైతే ఉందో దాని పాత్ర కూడా ఉంటుంది. సో ఏదైతే మనకు కంటి ముందు నుంచి కంటి లోపలికి వెళ్తురు న్యాచురల్ లెన్స్ ఏదైతే ఉందో సో దాని నుంచి వెళ్తుంది. సో మన ఏజ్తో పాటు ఆ లెన్స్ కూడా డెన్స్ అవుతుంది. సో అలాంటి టైంలో మనకు కంటి ముందు నుంచి వెళ్తురు కంటి లోపల ఉన్న రెటినాపై సరిగా పడదు. సో అలాంటప్పుడు మనం ఏ వస్తువు చూసినా, ఇతర ఏది చూసినా కూడా మసకగా, బ్లర్గా కనిపిస్తుంది. సో కళ్ళజోడు పెట్టుకున్నా కూడా విజన్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో ఇలాంటి సందర్భాల్లో క్యాట్రాక్ట్ వచ్చిందని మనం గుర్తించాలి. క్యాట్రాక్ట్ వస్తే ఏం చేయాలి? అయితే క్యాట్రాక్ట్ వస్తే మనము డాక్టర్ను సంప్రదించాలి. సో డాక్టర్ ఏం చేస్తారంటే డాక్టర్ సలహా మేరకు మీ కంటిని ఎగ్జామినేషన్ చేసి క్యాట్రాక్ట్ అనేది ఏ స్టేజ్లో ఉంది, 1, 2, 3, 4, 5 అని గ్రేడ్స్ ఉంటాయి. సో మీ క్యాట్రాక్ట్ అనేది ఏ గ్రేడ్లో ఉంది, సర్జరీ అవసరమా లేదా మరి కొన్నాళ్ళు వెయిట్ చేయొచ్చా అనేది డాక్టర్ మీకు సలహా ఇస్తాడు. అయితే ఈ క్యాట్రాక్ట్ అనేది వస్తే దానికి డ్రాప్స్ వల్ల కానీ మందుల వల్ల కానీ క్యాట్రాక్ట్ అనేది తగ్గదు. సో క్యాట్రాక్ట్కు సర్జరీ తప్పనిసరి. సో అయితే ఈ క్యాట్రాక్ట్ సర్జరీ కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయ్యింది. సో ఎలా అంటే మన సర్జరీ ఎలా చేస్తారంటే మనకు కార్నియాపై చిన్న కీహోల్ చేసి అందులోంచి మన న్యాచురల్ లెన్స్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి అందులో ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతారు. అయితే ఇది ఇదివరకు లాగా సో కంటికి కుట్లు వేయడం కానీ, కంటికి ప్యాచ్ పెట్టడం కానీ, సో పథ్యం అంటే ఇవి తినొద్దు, అవి తినొద్దు, ఇటుపక్క పడుకోవద్దు, గట్టివి నవలొద్దు అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు అన్నీ కూడా అడ్వాన్స్ లేజర్స్, అడ్వాన్స్ సర్జరీస్ వచ్చాయి. సో ఇదేంటి అంటే మన కంటి లోపల ఏదైతే న్యాచురల్ లెన్స్ ఉందో దాని లేజర్ దాన్ని బ్రేక్ చేయడము, సో దాని చిన్న కీహోల్తో రిమూవ్ చేయడము, కీహోల్ నుంచి లెన్స్ పెట్టడము, అవి కూడా ఫోల్డబుల్ లెన్స్లు. సో మనకు ఒకసారి కంటి లోపలికి వెళ్ళాక ఓపెన్ అవుతుంది. సో ఇది చాలా ఈజీ. దీనివల్ల ఏంటంటే మనకు ముందు మన క్యాట్రాక్ట్ కన్నా ముందు చూపు ఎలా ఉందో సో మీకు మళ్ళీ తిరిగి ఆ చూపు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ క్యాట్రాక్ట్ సర్జరీలో ఏవైతే ఆర్టిఫిషియల్ లెన్స్ వాడుతున్నామో సో ఆర్టిఫిషియల్ లెన్స్ ఎన్ని రకాలు, అవి ఎలా ఉపయోగపడతాయి, సో వాటి కోసం మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.